వెల్కమ్ టు వెనీ బ్యూటీ టిప్స్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో ఉప్మా రవ్వ ఎలా చేయాలో చెప్తానండి. కేసరి రవ్వతో సో మా ఇంట్లో వీక్లీ 2 times కానీ 3 times కానీ చేసుకొని తింటాం. చాలా హెల్త్కి మంచిదండి చేసుకోవడం వల్ల. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి కొంచెం పండు వేయండి. సో ఈ వీడియో చేసేపు అవి అవైలబుల్లో ఉన్నాయి. సో ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసి అండ్ వేరుశనగ పప్పులు వేయించుకోండి. తర్వాత జీలకర్ర ఆవాలు యాడ్ చేయండి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయండి అండ్ ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేయండి. బాగా వేయించండి. దూరగా అలా కలిపెడుతూ ఉండండి, లేకపోతే ఒక సైడ్ వేగుతాయండి. తినేటప్పుడు చేతి అనిపిస్తుందండి. సో అలా కలిపెట్టండి ఓపికగా. ఉప్మాకు అయితే సో కనపడుతుందండి మనం ఒక సైడ్ వేగితే. సో అలా కలిపెడుతూ ఉండండి. సో గోల్డెన్ బ్రౌన్స్ కేసరి రవ్వ అండి యూజ్ చేశాను నేను ఈరోజు మా ఇంట్లో. సో ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ తగినంత తీసుకొని ఉప్మా, ఆ బౌల్ని ఎంత తీసుకుంటామో ఉప్మా రవ్వ, ఆ వాటర్ కూడా ఒక బౌల్ కేసరి రవ్వ అయితే 2 బౌల్ వాటర్ వేసేయండి. కొలతగా తీసుకోండి, అప్పుడే బాగుంటుందండి టేస్ట్. మరి మెత్తగా అవ్వదు, ఉడకకుండా అవ్వదండి. కొలతగా తీసుకోండి. సో వేగిందని చూడండి, దూరగా వేగింది. మరి వేగనివ్వాల్సిన అవసరం లేదు. చాలా హెల్త్కి మంచిదండి. బాగా చేసుకుంటాం మా ఇంట్లో అయితే. సో వాటర్ యాడ్ చేయండి. ఒక బౌల్ తీసుకున్నాం కదా కేసరి రవ్వ, 2 bowls వాటర్ తీసుకోండి. సో నెయ్యి యాడ్ చేసుకోండి. తక్కువ యాడ్ చేసుకోండి, సమ్మర్ కదా, ఇప్పుడు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. నెయ్యి, సాల్ట్ యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్లో ఉడికించండి. బాగా వేస్తున్నంత బాగా హై ఫ్లేమ్లో ఉడికించండి. అలా కలిపెట్టండి ఒకసారి. సాల్ట్ వేసాక ఉడుకుతూ ఉందండి. చూడండి బాగా ఉడుకుతుందండి. కొంచెం ఒక హాఫ్ బౌల్ వాటర్ ఎక్కువ వేసేయండి. కొంచెం ఉడికించండి, అప్పుడు టేస్ట్ వస్తుందండి. సో వేసేది కొంచెం కేసరి యాడ్ చేయండి. సో బాగా కలిపెట్టండి, లేకపోతే ఉండలు కడుతుందండి. సో ఇలా కలిపెట్టండి. చూడండి ఎంత బాగుందో కాంబినేషను. మనం టమోటా చట్నీ కానీ, మామిడికాయ చట్నీ కానీ, పచ్చళ్ళు ఏవైనా కాంబినేషన్ తినచ్చండి. అండ్ వేరుశనగ పప్పుల పొడి కానీ అండ్ తెల్లపప్పుల పొడి కానీ ఏదైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఈవెన్ సాంబార్లో కూడా బాగుంటుందండి. పెరుగులో కూడా తినచ్చండి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, లైక్ ద బటన్ అండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ అండ్ మై ఛానల్ ముగ్గులు బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. సో మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో. సో మోస్ట్లీ చేసుకుంటారండి మన సైడ్, రాయలసీమ సైడ్ ఎక్కువ. సో అంత సైడ్ కూడా బాగా చేసుకుంటారండి. డిఫరెంట్ కేసరి రవ్వ నేను చూశానండి, మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే మన సైడ్ దొరుకుతున్నాయండి డిఫరెంట్ రవ్వలు. చూడండి సిమ్లో పెట్టచ్చండి కొద్దిసేపులా. సిమ్లో పెట్టి మగ్గనివ్వండి, లేకపోతే మాడుతుందండి కింద. సో అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా సర్వ్ చేసుకోవాల్సిందే. సో మీ ఇంట్లో కూడా ఏం చేశారు ఈరోజు టిఫిన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో అయిపోయిందండి అంతే. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా, నేను ఎలా చేసాను అలా డిఫరెంట్ కూడా చేస్తారులేండి. సో ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ అండ్ మై ఛానల్. ముగ్గులు కూడా చూస్తున్నారండి నా ఛానల్లో, చాలా ఉన్నాయి అన్ని బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.